ఆయన పెట్టుకొని సంబరాలు మనం చేసుకునే వారంగా ఉంటున్నాం. ఏదేమైనప్పటికీ సెలబ్రేషన్స్ లో తప్పు లేదు, కానీ క్రిస్మస్ అనగా వెంటనే మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే క్రీస్తు యొక్క శ్రమలు. క్రిస్మస్ అనగా చెట్టు కాదు. బైబిల్ ఎక్కడ చెట్టు పెట్టమని లేదు, అవునా? ఉన్నదా? బిర్యానీలు వండుకొని తినమని ఉన్నదా? శుభ్రంగా కేకులు కట్ చేయమని ఉన్నదా? ఎక్కడ లేదు. ఇదంతా ఒక ఆచార క్రైస్తులుగా ఈ సంబరాల్లో మనం మునిగిపోతూ మన రక్షకుని మనము మన జీవితాల్లో పక్కన పెట్టేస్తున్నాం. అటు రీతిగా ఒకవేళ మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంటే కనుక మన జీవితాన్ని మార్చుకొని, ఇవన్నీ తాత్కాలికమైనవి, కానీ ఆయన శాశ్వత కాలము మనతోనే ఉండేవాడు, రక్షణను అనుగ్రహించిన వాడు కనుక ఆయనని కలిగిన క్రిస్మస్ మనము జరుపుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఈ భూమిపైకి దిగి వచ్చాడు. కాబట్టి నేను ఈ ఉదయకాలంలో కేవలం ఒక 5 మాటలు మీతో పంచుకొని నేను ముగిస్తున్న వాక్యాన్ని. కాబట్టి ఎందుకు యేసుప్రభు వారు ఈ భూమిపైకి రావడం జరిగింది అంటే, ఆయన మనుషులని తన స్వరూపంలో చేసుకున్నాడు. ఒక్క నిమిషం అండి, కొద్దిగా ముందుకు జరిగా సిస్టర్స్, ముందుకు జరిగా. ఇక్కడ అంతా ప్లేస్ పెట్టుకున్నారు, వెనకాలేమో లోపల రావడానికి కూడా ప్లేస్ లేదు, ఒక్కరికి కూడా దానికి మంచిగా కూర్చున్నారు, అందుకనే ముందుకు జరగవచ్చున్నారు. సో మనం ఒకటి గుర్తించాలి, ఏంటంటే క్రిస్మస్ ఇస్ నథింగ్ బట్ క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శిల్వ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకునేదే నిజమైన క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ కి వచ్చినాము, సంబరాల్లో ఉంచినాము, కొత్త బట్టలు వేసుకున్నాము, వంటలు, పిండి వంటలు, ఇంట్లో సంబరాలు పిల్లలతోని అన్ని జరుపుకుంటూ ఉంటాము. కానీ ఇవన్నీ జరుపుకుంటున్న మనము ఆయన శిల్వ త్యాగాన్ని కానీ మనం మర్చిపోయే వారమై ఉంటే కనుక ఇది క్రిస్మసే అసలు కాదు. కాబట్టి నిజమైన క్రిస్మస్ మనము సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడిని మన కొరకు ఈ భూమిపైకి పంపించి ఆయన నిన్ను నన్ను ఎంతగానో సహించి ప్రేమించి దేవుని యొక్క రాజ్యము గురించి ఆయన వివరించి మనకి ఒక నిరీక్షణని కలుగజేశాడు. అటు రీతిగా మన కొరకు ఆయన ప్రాణాన్ని కల్వరిలో అర్పించి అంత మాత్రమే కాక సమాధి చేయబడి మళ్ళా మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి కుడి పాఠశాల కూర్చొని నేటికి కూడా ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. కాబట్టి దేవుని మనము ప్రతినిత్యము తలపోసుకుంటూ ఆయన జ్ఞాపకాలలో మనము ఉండాలి, దేవుడు జ్ఞాపకాలతో మనము నింపబడి ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా భూమిపైకి దేనికి వచ్చారంటే మనని పిలువని వచ్చినాడంట. నేను ఎవరైనా పిలిస్తే ఏం చేస్తావు? ఆయన చెప్తున్నాను బాగుతాను, ఎవరైనా పిలిస్తే ఏం చేస్తావు అంటే పోతాం అంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తాం, పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అటు రీతిగానే ప్రభు ఈ భూమిపైకి వచ్చి నిన్ను నన్ను ఆయన పిలువని వచ్చిందట. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము ఆ పిలుపుకి లోబడ్డవా? ఆ పిలుపుకి తగ్గ జీవితము జీవిస్తున్నావా? ఒకళ్ళు లేకపోతే కనుక ఒక నిమిషము ఆలోచించి, ప్రభువు నన్ను పిలవనొచ్చినావు కదా, నేను ఆ పిలుపుకి లోబడే బిడ్డగా ఈ క్రిస్మస్ లో నా జీవితాన్ని నువ్వు మార్చేయా, నేను నీకు మాటకి లోబడతాను, నీ ఆజ్ఞలను నేను గైకొని ఆ ప్రకారం నడుచుకుంటాను అని నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకునేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హీ నాట్ ఓన్లీ కేమ్ టు కాల్ us బట్ హీ కేమ్ టు సేవ్ us. మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. ఎందుకంటే మానవుడికి రక్షణ లేదు, మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. కానీ మనుషులను చూసి ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు అంటూ ఉంటాడు, నేను వారిని నా రూపంలో చేసుకొని నేను వాళ్ళని చూసి నేను సంతాపపడ్డాను అంటాడు. ఎందుకు దేవుడు సంతాపపడాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన ప్రేమ
ఈ మానవుడు పాపం ద్వారా వాడు కోల్పోయాడు. ఏ కేను ఏబేలను చూస్తే ఇద్దరు అన్నతమ్ములే. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యన ఈ పాపము చొరబడ్డదో, ఈ పాపం ఏం చేసిందంటే తమ్ముడిని హత్యకి గురి చేసింది. అది చూసి దేవుడు ఏమాత్రము సహించలేకపోయాడు. ఎందుకు నా బిడ్డను నా స్వరూపంలో, దేవుడు ఎవరండి? దేవుడి యొక్క స్వరూపం ఏంటి? ఆయన ప్రేమమయుడు. దేవుడే ప్రేమై ఉన్నాడు. మరి ఆయన స్వరూపంలో మనిషిని చేసుకుంటే ఈ మనిషి ఏం చేశాడంటే మొట్టమొదటి మర్డర్ చేసిండు బైబిల్లో. ఎవరు? కయ్యను. ఏబేలుని చంపేశారు. దేవుడు చూసి ఎంతగానో సంతాపపడ్డాడంట. ఎందుకు నా ప్రేమని వీళ్ళు కోల్పోయారు? ఎందుకు దేవుని ప్రేమని మనం కోల్పోతామంటే మనలో ఉన్న పాపము దేవుని ప్రేమని, మనలో ఉంటున్న దేవుని ప్రేమని కోల్పోయే వారిగా చేస్తుంది. అదే విధంగా అదే పాపము దేవుని ప్రేమని మనము పొందుకోకుండా ఉండేవారిగా మనల్ని చేస్తుంటాం. కాబట్టి మనలో పాపం ఉండద్దు. అందుకని ప్రభు అంటుంది కదా, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధతతోని మనం ఉండగలుగుతామో అప్పుడు దేవుని ప్రేమతోని మనము నింపబడగలుగుతాం. కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవుని ప్రేమ లేదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు, మనం పిలువనొచ్చాడు, అదే విధంగా మనని రక్షించడానికి వచ్చాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మనని సిద్ధపరచడానికి వచ్చాడంట. హల్లెలూయా. మనందరం ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి సిద్ధపడాలి? క్రిస్మస్ వస్తున్నాం, సిద్ధపడడం అయిపోయింది. క్రిస్మస్ ఈ రోజుతో 12 గంటలు అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఫోటోలు దిగుతారు, సెలబ్రేషన్స్ లో ఉంటారు. క్రిస్మస్ అయిపోయింది. మరి దేనికి సిద్ధపడాలి? ఆయన రాక కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అటు రీతిగా మనం చూసినట్లయితే మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడంట. నీ తల్లి నీ తండ్రి నీకు జన్మనిచ్చుంటారేమో కానీ నీ కొరకు వాళ్ళ ప్రాణాన్ని అయితే అర్పించలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా నీ బట్టి మనుషులే. కానీ దేవుడంట మనని ప్రేమించి ఆయన దాసుని స్వరూపము ధరించుకొని మన కొరకు ఈ భూమిపైకి దిగొచ్చి ఆయన ప్రాణ త్యాగము చేయడానికి వచ్చాడంట. ఎందుకంటే ఈ మానవుడు మళ్ళా తిరిగి దేవునితోని ఐక్యపరచబడాలి అంటే ఒక పరిశుద్ధమైన బలియాగము కావాలి, పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి తండ్రి యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన ఈ భూమిపైకి వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను సిద్ధపరచుకున్నాడంట. దేని గురించి అంటే, దేని కొరకు ఆయన సిద్ధపరచుకున్నాడంటే తన్ను తాను మరణానికి అప్పగించుకునే దానికి, ఆ నిత్య జీవము మనకు అనుగ్రహించడానికి తన్ను తాను సిద్ధపరచుకున్నాడంట. కాబట్టి హీ కేమ్ టు డై ఫర్ us. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ మందిరంలో కాదు, ఈ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరు ఆయన ఎందుకు విశ్వసించిన ప్రతి ఒక్క మానవుడి కోసము ఆయన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన తగిన సిద్ధపాటు కలిగి వచ్చాడంట. కాబట్టి గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ ఆల్ ద పెయిన్. మన పాప భారం అంతా మోయడానికి ప్రభుకి తండ్రి అయిన దేవుడు శక్తినిచ్చి ఆయనని ముందుగానే మన కొరకు మన రక్షణ నిమిత్తము ఆయనని సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి మనం కూడా తగిన సిద్ధపాటు కలిగి ఉండాల. అంత మాత్రమే కాక నిత్య జీవము మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. మనిషి భూమి మీద జన్మిస్తాడు, మనిషి ఒక రోజు మరణిస్తాడు. మరణం నుంచి ఏ మనుషుడు తప్పింపబడలేడు. కాబట్టి మరణాన్ని ఎదుర్కొనే వారమై ఉండాలా, దేవుని యందు సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారమై జీవించాలా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నిత్య జీవము కొరకు ఈ ప్రయాసం మొత్తం మనం మందిరానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, వాక్య ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, వాక్యంలో ఎదగాలనుకుంటున్నాము, దేవునితో సరైన సావాసం కలిగి జీవించాలనుకుంటున్నాము. కానీ మనం ఇవన్నీ దేనికి చేస్తున్నాము అంటే నిత్య జీవము పొందుకునేదానికి. కాబట్టి మీరు ఉన్నతమైన పిలుపుతోనే మీరు పిలువబడ్డారు. God has a plan and a purpose for every human being. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటి అంటే ఈ భూమి మీద నేను ఆశీర్వదించకపోయినా కానీ ఆ భయంకరమైన అగ్నిగుండమైన నరకం నుంచి నిన్ను తప్పించి నిత్య జీవం నీకు ఆయన ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనము పొందుకునే వారమై ఉంటున్నాం కనుక మనము మన ప్రవర్తనని సరిచూసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించే వారమై ఉండాలి. దేవుడు మనల్ని చూసి మనల్ని బట్టి ఆయన సంతోషించేవాడుగా మనం ఉండాలంట. మంది చూసిగా మనం సంతోషించడు.
మంది ఏం చేస్తారు? మంచి బట్టలు వేసుకో, అబ్బా సూపర్ ఉన్నాము అంటారు. దేవుడు అంటాడా? అనలేడు దేవుడు. ఎందుకన్నాడు? ఎందుకంటే మనము పాపముతో నింపబడి ఉన్నాము. పాపము మన మీద ఏలుబాటు చేస్తున్నది. దేవుని ప్రేమని పొందుకోలేకపోతున్నాము, ఆ ప్రేమని అనుభవించలేకపోతున్నాము. ఆ ప్రేమ కలిగి ఇతరులతోనే మనము సమాధానంతో ఉండలేకపోతున్నాం. అందుకనే నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాక ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనిషి మరణాన్ని ఎదుర్కోవాలి కానీ మరణం నుంచి ఏ మానవుడు తప్పింపబడలేడు. కాబట్టి అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ? క్రీస్తునందు మనకు విజయము అనుగ్రహించి ఉన్నాడు. ఆయన యందు సంపూర్ణ విశ్వాసము ఎందరైతే కలిగి జీవిస్తారో, ఆయన మార్గాల్లో నడుచుకుంటారో, ఆయన దృష్టిలో అంగీకారంగా మనము నడుచుకోగలుగుతామో అట్టి వారు మాత్రమే నిత్య జీవానికి అర్హులు. అందరు క్రైస్తవులు కాదు. నేను చాలాసార్లు మందిరంలో చెప్తుంటాను, అందరు క్రైస్తవులు దేవునికి అక్కర్లేదు. ఎందుకంటే అందరు క్రైస్తవులు అని నేను చెప్పాల్సి వస్తుంది. అంటే నామకార్థ క్రైస్తవులు ఉంటారు. ఈ క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరండి? ఆచారాలు అలవాట్లు మానుకోరు కానీ క్రీస్తుని వెంబడిస్తారు. వీళ్ళు ఒకానొక దినాన వాళ్ళు రాలిపోతారు. ఆ నిత్య జీవాన్ని వాళ్ళ అలవాట్లు ఆచారాలు ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్న నిత్య జీవాన్ని వాళ్ళంతట వారే పోగొట్టుకుంటారు. అందుకనే మనము నామకార్థ క్రైస్తవులుగా ఉండద్దు కానీ క్రీస్తు రక్తంలో కడగబడి సంపూర్ణ విశ్వాసము నిరీక్షణతోని ఆయన కొరకు జీవించేవారుగా, ఆయన నీ కొరకు రాబోషులుగా తగిన సిద్ధపాటు కలిగిన వారిగా ఆయనని మధ్యాకాశంలో ఎదుర్కొనేదానికి మనము మనని ప్రతినిత్యము సరి చూసుకుంటూ తగిన సిద్ధపాటు కలిగి జీవించే వారమై ఉండాలి అంటాం. కాబట్టి ఎందరైతే ఆయన రాక కొరకు ఎదురు చూస్తారో అంటే తగిన సిద్ధపాటు కలిగి వాళ్ళ ప్రవక్తలని వాళ్ళ అలవాట్లని ఆచారాలని మానుకుంటారో, ఆయనని కలుసుకునేదానికి ఎందరైతే సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడి ఉంటారో వాళ్ళు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకుంటారు. అందరికి ఇవ్వడు దేవుడు. కానీ దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరూ నిత్య జీవం పొందుకోలేరు కానీ దేవుడు అందరికి నిత్య జీవం అనుగ్రహించి ఉన్నాడు. ఎందరైతే విశ్వసిస్తారో వాళ్ళకు మాత్రమే అది అనుగ్రహింపబడుతుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు ఆయన పిలుపుకి లోబడము. మీ తల్లిదండ్రులు చెప్తే ఈరోజు ఒక వయసుకు వచ్చేసావు, నువ్వేంటి నాకు చెప్పేది? ఈరోజు యవనస్తులను చూస్తే అట్లనే ఉంటున్నావు. నీకేమో తెలుసు మమ్మీ, ఇంట్లో కూర్చుంటావు, వంటగదిలో ఉంటావు, నీకేం తెలుసు? నీకేం తెలియదు, నోరు మూసి నేను చెప్పింది వినమాట. తల్లిదండ్రుల మాట వినప్పుడు దేవుని మాట కూడా మనం ఏమాత్రమో వినము. అందుకనే మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులకు మాట విను, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవము వాళ్ళకి ఇవ్వు. దాని తర్వాత దేవుడు ప్రేమని పొందుకుంటూ దేవుడి ప్రేమలో ఎదిగేవారు ఉండగలుగుతాం. కాబట్టి దేవుడి యొక్క మొట్టమొదటిగా మనల్ని ఆయన పిలుచుకోవడానికి వచ్చాడు. ఆ పిలుపుకి మనము లోబడే వారమై ఉండాలి. శిరస్సు వచ్చి లోబడాలి. దేవుడు మన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? ఒబీడియన్స్ కోరుకుంటున్నాడు. పక్కన వాళ్ళతో చెప్పండి, ఒబీడియన్స్ కోరుకుంటున్నాడు. కాలేజీలో చదివినంత మాత్రాన, టీచింగ్ చేసినంత మాత్రాన నోరికి పరాయింది. దేవుడు మన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటాడు. ఏంటంటే దట్ వీ విల్ ఒబే టు హిస్ వాయిస్. ఆయన స్వరానికి మనము లోబడతామని. శిష్యులను పిలిచాడు, రండి నన్ను వెంబడించాడు అన్నారు. ఎందుకయ్యా అని అడగలే వాళ్ళు. ఎక్కడక్కడ విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అందుకనే దేవుని చేతిలో గొప్పగా వాళ్ళు వాడబడ్డారు. అబ్రహాంని పిలుచుకున్నాడు. అబ్రహామా అందరిని వదిలేసి నేను చూపిస్తున్న స్థలానికి నువ్వు వచ్చేసి అన్నాడు. విశ్వాసంతో అబ్రహాం ముందడుగు వేశాడు. విశ్వాసాల తండ్రిగా అబ్రహాంని చేశాడు. కాబట్టి దేవుడి యొక్క పిలుపుకి లోబడే క్రైస్తవుడిగా మనము ఉన్నామా లేదా అని ఈ క్రిస్మస్ దినాన మనము స్వపరీక్ష చేసుకోవాలి. ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ దట్ ఐఎమ్ రియల్లీ వర్ది ఫర్ ద కాలింగ్ విచ్ గాడ్ హస్ గివెన్ మీ. ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి నా ప్రభుకు చెప్పు, ప్రభా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, ఇంతకాలము ఏదో ఆచార ప్రకారం క్రిస్మస్ జరిపేసుకున్నా ప్రభా, కానీ ఈ క్రిస్మస్ అయినా నూతనముగా నీతోని గడుపుకునేవాడిగా, నీ పిలుపుకి లోబడేవాడిగా నీ స్వరము నాకు వినిపింపచేయి. నేను ఎట్టి రీతిగా నీ మార్గంలో నడుచుకోలో నువ్వు నాకు బోధించు, నేర్పించు, నన్ను నడిపించు ప్రభా అని దేవుని నువ్వు అడుగుతే కనుక దేవుడు తప్పక
ఉన్నతమైన పిలుపుకి తగిన జీవితము దేవుడు నీకు అనుగ్రహిస్తుంది. రక్షణ లేని మనకి రక్షణను అనుగ్రహించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి రక్షణ ఈరోజు క్రైస్తవులుగా సమాజంలో మనం ఉంటున్నాం కదా. రక్షణ అంటే ఏంటి మన దృష్టిలో? పాస్టర్ గారికి బాప్తిజాలు ఉన్నాయి అంటే పేరు ఇవ్వాలి, ఆ దినానికి వచ్చి హల్లెలూయా స్తోత్రం అని చెప్పి నీళ్ళల్లో మునిగిపోవాలి. అది రక్షణనా? రక్షణ దేనితో కూడి ఉండాలా? క్రియలతోని. దేవుడిని క్రియలను చూస్తున్నాడు. ఎవరికి తగిన క్రియలు చొప్పున వాడికి జీతం ఇస్తాడు. కాబట్టి రక్షణ క్రియలతో కూడినది. ఈరోజు నీటి బాప్తిజము మనకు అనుగ్రహింపబడ్డది. ప్రతి ఒక్కరము మందిరంలో ఉంటున్న మనము చాలా మందిలో మనలో బాప్తిజం తీసుకొని ఉంటాం. ఇది ఇట్స్ జస్ట్ అండ్ అవుట్వర్డ్ సైన్ అంతే. ఇది బయటకు మాత్రమే లోకానికి కనిపించడానికి, కానీ నీ అంతరంగాల్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిజంగా తీర్మానము కలిగి మార్పు చెంది నిజమైన మారు మనసుతోనే నువ్వు బాప్తిజము తీసుకున్నావా? ఒకరు లేకపోతే కనుక ఈరోజు రక్షణ పొందుకున్న అనేకుల్లో ఎవ్వరికి కూడా రక్షణ నేటి వరకు కూడా అనుగ్రహింపబడలేదు, కానీ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డే ఆఫ్ సాల్వేషన్. మన పితరులు కానీ మన మూల పితరులు కానీ ఎవరిని చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళందరూ దేవుణ్ణి వెంబడించారు, విశ్వాసాన్ని ప్రదర్శించారు, దేవుని మాట ప్రకారం నడుచుకున్నారు. వాళ్ళందరూ దేవుని యందు మృతులైనారు. అందుకని బైబిల్ చెప్తూ ఉంటది, క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు, వాళ్ళు మొదట లేపబడతారు. అంటే దే హ్యావ్ నాట్ యెట్ రిసీవ్ ద సాల్వేషన్, బట్ దే డైడ్ ఇన్ ద సాల్వేషన్. వాళ్ళు రక్షణ పొందుకొని ఉండొచ్చు, పొందుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మా పెద్దవాళ్ళని నేను చూసినప్పుడు వాళ్ళకి బాప్తిజాలు లేవు. వాళ్ళ సంఘాల్లో వాళ్ళకి బాప్తిజాలు ఇవ్వలేదు. చిన్నప్పుడు చిక్కరింపు బాప్తిజం మాత్రమే. వాళ్ళు అదే బోధలో, అదే కట్టడాల్లో, అదే సిద్ధాంతాల్లో వాళ్ళు దేవుని యందు విశ్వసించి వాళ్ళు చనిపోయారు. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఈరోజు భూగర్భంలో దాగబడి ఉన్నారు. వాళ్ళు దాపబడి ఉన్నారు. వాళ్ళందరూ విత్ హోప్ అండ్ విత్ ఫెయిత్ వాళ్ళు ఆయన పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారు. సమాధుల్లో ఉన్నవారే ఎదురు చూస్తున్నారంటే సజీవులైన మనం ఇంకెంత ఎదురు చూడాలండి ఆయన కోసం. కాబట్టి బ్రతికి ఉన్న మనము దేవుని యందు సంపూర్ణ విశ్వాసం అనే నిరీక్షణ కలిగి, ప్రభా ఆ రక్షణను నాకు అనుగ్రహింపబోతుండగా ఆ రక్షణ పొందుకునే కృపను కూడా నాకు దయచేయ ప్రభా. నువ్వు అనుగ్రహిస్తున్న రక్షణను నేను పోగొట్టుకోకుండా నిర్లక్ష్యపరచక భయభక్తులతో దాన్ని కొనసాగించుకునే కృపను నాకు దయచేయ ప్రభు అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు ఆ రక్షణని ఇవ్వడానికైనా ముందుగానే సిద్ధపరచున్నాడు. అంతా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ బిహేవియర్. నీ బిహేవియర్ సరిగ్గా ఉండాలి, దేవుడి దృష్టిలో అంగీకారంగా ఉండాలి. కాబట్టి దేవుడు మనకి రక్షణను ఇవ్వబోతున్నాడు కనుక మనం రక్షింపబడ్డాము, ఆ రక్షణని పొందుకునే వారుగా మనం ఉండాలి. అందుకని అపొస్తలుడైన పౌలు ఇంకొక మాట అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడను, నా పరుగులను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోను. ముందు నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. ఆ దేవుడు నాకు ఆ మహాదినమున నాకు ఇవ్వబోతున్నాడు. అటు విశ్వాసము, అటు నిరీక్షణ. ఏ దినమో, ఏ గడియనో, ఎప్పుడు చనిపోతామో, మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు చనిపోవాలి కనుక, ఎప్పుడు చనిపోతారో తెలియదు కనుక విశ్వాసము నిరీక్షణతోనే దేవునితోనే సమాధాన పడి ఐక్యతతోని మనం కానీ ఆయన నామంలో కానీ మనం కానీ కనుమూస్తే ఈ భూమికి విడిచిపెడితే కనుక మనం కూడా ఆ రక్షణ దినము, ఏ దినమైతే ప్రభు మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నాడో ఆ దినాన ఆ రక్షణ నీకు కూడా అనుగ్రహింపబడుతుంది. అంత రీతిగా కాక, అంతే మాత్రం కాక ఆయన మనకు సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు యేసుప్రభు వారి భూమి మీద జన్మించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాడు. ఇంకా 3.5 సంవత్సరాలు ఆయన తండ్రి యొక్క పరిచర్యని ఆయన ఈ భూమి మీద చాటి చెప్పడానికి ఆయన 3.5 సంవత్సరాలు ఆయన వాక్యాన్ని బోధించాడట. దేవుని రాజ్యం ఒకటి ఉన్నది, నిత్య నరకం ఒకటి ఉన్నది. మనుషులారా మారు మనసు చెందండి, రక్షణ పొందుకోండి, దేవుని మార్గంలో నడుచుకోండి, దేవుణ్ణి ప్రేమించండి.
వెలుగుగా మీ జీవితాన్ని మార్చుకోండి, మీలో ఉన్న చీకటిని మీరు తొలగించుకోండి, దేవుని వెలుగుతో నింపబడండి అని చక్కటి మాటలు బోధించి అనేకుల్ని ఆయన సిద్ధపరచాడు. అందుకంటే గొప్ప సమూహాలంట ఆయన వెంబడించినాయంట. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, ఎక్కడ ఉద్యోగ సభలు జరిగినా, ఎక్కడ రక్షణ సువార్తలు క్రూసైడ్స్ జరిగినా కూడా అనేకులు వస్తున్నారు, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వెళ్ళినట్టే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. దే ఆర్ నాట్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. దేవుడు వాళ్ళని మార్చడానికి ఇష్టపడుతున్నప్పటికీ కూడా వాళ్ళ కాఠిన్య హృదయం బట్టి వాళ్ళు మారడానికి ఏమాత్రము ఇష్టపడతలేదు. అందుకనే ప్రభు అంటాడు, ఏమంటాడంటే, మీరు మీ పాపాల్లోనే మీరు చనిపోతారు. అదే రీతిగా మనం ఉండదు, కానీ మనము బ్రతికి ఉన్నాం కనుక, జీవం మనలో ఉంది కనుక నేడే మన జీవితాన్ని సరిదిద్దుకొని, ప్రభా ఆనాడు నువ్వు వచ్చి నీ రాజ్యం కొరకు నీ శిష్యులను సిద్ధపరచుకున్నావు ప్రభా, నువ్వు అనేకుల్ని సిద్ధపరచావు ప్రభా, అనేకులను నువ్వు ప్రేమించావు ప్రభా, చేరదీసుకున్నావు ప్రభా, అనేకులకి స్వస్థతలు అనుగ్రహించావు ప్రభా. అటు రీతిగానే నన్ను కూడా నువ్వు సిద్ధపరచు ప్రభా అని ఒక ఆసక్తిని నువ్వు ప్రదర్శించాలి ప్రభు దగ్గర. ప్రభా, ప్రిపేర్ మీ లార్డ్ ఫర్ యువర్ కింగ్డమ్, నీ రాజ్యము కొరకు నన్ను సిద్ధపరచు ప్రభా అని దేవుణ్ణి అడగాలి, ప్రతిదినం అడగాలి. ఎందుకంటే ఆయన రాజ్యము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో మన బైబిల్ చెప్తున్నదా? ఆయనకు కూడా తెలియదు అంట. తండ్రి ఎప్పుడు వెళ్ళిపో అంటప్పుడు వచ్చేస్తుంది. కాబట్టి ఆయన రాజ్యము త్వరగా రాబోతుండగా మనము తగిన సిద్ధపాటు కలిగి ఉండాలా. మనంతటా మనం సిద్ధపడలేము. ఒకటి గుర్తించాలి, క్రైస్తవులుగా ఉంటున్న మనము మనంతటా మనము సిద్ధపడ, మన నీతి క్రియలు ఇవన్నీ మనతో రావు. మన ప్రభు మాటకి లోబడి ఆ మార్గంలో నడుచుకుంటేనే మనము ఆ నిత్య రాజ్యంలోనికి, పరలోకానికి మనం చేరేవారన్నమాట. కాబట్టి మనంతటా మనం సిద్ధపడలేము. మరి ఎవరు సిద్ధపరుస్తారు? దేవుడు అంట సంఘాన్ని తన స్వరక్తాన్ని ఇచ్చి కొన్నాడంట. మళ్ళీ అదే సంఘాన్ని అంట ఆయన వాక్యంతో పరిశుద్ధాత్మతో ఉతక స్నానం చేస్తూ ఆయన కొరకు ఆయన ఎదుట నిందారహితులుగా ఉండాలని, మచ్చడాగు లేకుండా నిష్కలంకంగా ఉండాలని, పరిశుద్ధమైన వధు సంఘంగా ఉండాలని ఆయన సంఘాన్ని ఈరోజు వాక్యంతో కడుగుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవులుగా జీవిస్తున్న మనము వాక్యంతో కడగబడాలి. వాష్ మీ విత్ యువర్ వర్డ్ లార్డ్. ఆల్రెడీ హీ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ అండ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. నీకు ఆయన ఎంతో విశ్వసించి ఉన్నావు. ఏమని? నేను చేసిన భయంకరమైన పాపాల వరకు నా ప్రభు నా కొరకు రక్తం చిందించడం నువ్వు నోటితో నొప్పుకున్నావు, నీ హృదయంలో నువ్వు విశ్వసించు. అది సరిపోదు. కానీ దేవుడు తన పరిశుద్ధ రాకడ కొరకంట ఆయన 2024 సంవత్సరాల క్రితం కల్వరిశిలో రక్తం కార్చింది మాత్రమే కాక నేడు సంఘాన్ని ఎట్లా సిద్ధపరుస్తున్నాడంటే వాక్యముతో సిద్ధపరుస్తున్నాడంట. హల్లెలూయా. వాక్యముతో ఉతక స్నానం చేయబడాలంట సంఘం. మనము దినము స్నానం చేసుకోవడం కాదు. చలికాలం వస్తే కొంతమంది స్నానాలు కూడా చేయరు, నీళ్ళకి భయపడి, చలికి భయపడి. అట్లనే మన ఆత్మీయ జీవితం కూడా వాక్యం చేత ఉతక స్నానం చేయబడము, కానీ ప్రభు రాజ్యంలో వెళ్ళాలని ఆశ కలిగి ఉంటాం. అదే రీతిగా కాదండి, సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరము, సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఒక్కరము వాక్యము చేత ఉతక స్నానం చేయబడాలి. గాడ్ డిడ్ నాట్ గివ్ యూ ఎడ్యుకేషన్ టు గెయిన్ ఎ జాబ్. నీకు ఒక మంచి చదువుని దేవుడు నీకు ఉద్యోగం సంపాదిస్తామని ఇయ్యలే. వాక్యాన్ని చదివి వాక్యము చేతగా నిన్ను నువ్వు ఉతక స్నానం చేసుకుంటావని, ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావని నీకు చక్కటి చదువుని దేవుడు ఇచ్చాడు. చాలా మంది ఎంటెక్ నేను, బీటెక్ నేను అంటారు. మీకు ఏ టెక్కులు ఆయన దగ్గర పనిచేయవు. ఒకటి పనిచేస్తుంది. ఏంటంటే వాక్యం చేత ఉతక స్నానం చేయబడితేనే ఆయన రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. కాబట్టి మనం దేన్నో చూసి మనం అసహించడం కాదు, కానీ ఆయనను బట్టి మనం అసహించాలి. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి ఆ నిత్య రాజ్యంలో నిన్ను నన్ను చేరవడానికి ఆయన సర్వాన్ని విడిచిపెట్టి మన కొరకు దీనుడుగా, దళితుడుగా ఈ భూమిపైకి దిగి వచ్చిన దేవుడు మనకు సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం చేత, పరిశుద్ధ ఆత్మ చేత. అపోస్తుల కార్యాలకు వెళ్ళినప్పుడు బాప్తిజం తీసుకుంటే సరిపోదు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అంటే సరిపోదు. దాని నెక్స్ట్ స్టెప్ కూడా క్రైస్తవుడు అడుగు పెట్టాలి. ఏంటి అంటే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజంలోనికి సంఘం అడుగు పెట్టినప్పుడే వాక్యము చేత ఉతక స్నానము చేయబడుతుంది. నీ అంతటా నీ జ్ఞానాన్ని బట్టి బైబిల్ ను చదివేయచ్చు, లేకపోతే 4 సంవత్సరాలు చేసి BTH బ్యాచిలర్ ఇన్ థియాలజీ, లేకపోతే
ఇంకా పై చదువులు డాక్టరేట్స్ తీసుకోవచ్చు బైబిల్లో. కానీ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఈ బైబిల్ నీకు ఎంత అర్థమైనా అది వ్యర్థమే. ఈ బైబిల్ మనకు అర్థం కావాలంటే, ఈ బైబిల్ చేత ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉతక స్నానము చేయబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిజము కావాలి వాళ్ళకి. పరిశుద్ధాత్మ బాప్తిజము పొందుకున్నాక దేవుడు తన పరిసంబంధమైన జ్ఞానముతో నిన్ను నింపితే ఆ జ్ఞానము నిన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఒకవేళ ఇవన్నీ చేయకుండా బైబిల్ రోజు చదివేస్తూ ఉంటాం. చాలా మంది క్రైస్తవులు రోజు బైబిల్ చదువుతారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ ఏం చదువుతుందో వాళ్ళకి అర్థం కాదు. బైబిల్ చదవాలంటే బైబిల్ చదవాలి. కొంతమంది ఇప్పుతారు బైబిల్, నచ్చిన వాక్యం వస్తే చదువుతారు, లేకపోతే మళ్ళీ మూసేస్తారు. అమ్మో ఇదేదో నాకు కాదు ఇది, మళ్ళీ మూసేసి మళ్ళా తెలుస్తారు. అట్లా ఒక ఆయన చేస్తున్నప్పుడు యూదా పోయి ఉరేసుకునేదో అని వచ్చిందంట. అమ్మో ఇదేంద్ర పొద్దున్నే ఉరి మాట గుర్తొచ్చింది చదువుతున్నా అని చెప్పి మూసేసి మళ్ళా బైబిల్ ఇప్పిందంట. నువ్వు కూడా పోయి అట్లనే చెయ్యము అని వచ్చిందంట. వద్దురా బాబు, దేవుడు వద్దు, దెయ్యమో దొవ్వరొద్దు అని చెప్పేసి దేవునికి దూరం వెళ్ళిపోయినాడు. అత్యధిక కాదండి, ప్రతిదినము దేవా నువ్వు నాతో మాట్లాడు, నన్ను నీ వాక్యంతో నీ కడుగు ప్రభా. ఒకవేళ నేడే నీ రాక అయి ఉంటే కనుక తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభా. నీ రాజ్యంలో నేను ఉండాలి ప్రభా అని ఆకాంక్ష నీలో ఉండాలా, దేవుని కొరకు ఆ తపన నీలో ఉండాలి, ఆ రాజ్యంలో చేరాలని ఒక పట్టుదల నీకు ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా రాబోతున్నాడు. ఒకవేళ నువ్వు కానీ వాక్యం చేత సరైన రీతిలో ఉతక స్నానం చేయబడకపోతే కనుక ప్రభు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ కొరకు ప్రాణం పెట్టడమో, నేను అంతగా ప్రేమించడము, ఆయన ప్రేమను అర్థం చేసుకోక నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోక ఏదో ఆచార భక్తిలో ముందుకి కొనసాగిపోతున్నావే, నేను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాను తప్పక. అందుకని అటు రీతిగా మనం ఉండకుండా మన ప్రవర్తన సరి చేసుకొని తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభు. తగిన నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయని ఎట్లయితే పరలోక ప్రార్థన నేర్పించడం, అట్లా ప్రతిదినము దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ మన్నాన్ని నీ కొరకు ఆయన దాచిపెట్టి వచ్చాడు. కాబట్టి ప్రతిదినము ఆయన సన్నిధిలో వేడుకొని నువ్వు నాతో మాట్లాడు, నీ వాక్యం చేత నన్ను బలపరచు, నీ వాక్యం చేత నన్ను కడుగు ప్రభా, నీ వాక్యమందు నేను సంపూర్ణ విశ్వాసం ఎట్టి రీతిగా కలిగి జీవించాలని నాకు నేర్పించు ప్రభు అని ప్రభుత్వాన్ని ప్రతిదినము గడిపితే కనుక ఆయన మనని ఆయనకి చేరుకునే రీతిగా తగిన సిద్ధపాటు మనకి అనుగ్రహిస్తారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ప్రేమ గురించి మాట్లాడుకుంటే కనుక చాలా మంది ప్రేమికులు అంటూ ఉంటారు, నేను నీ కొరకు ప్రాణమన్నా ఇచ్చేస్తారా. అవునా? నువ్వు ప్రాణం ఇచ్చేస్తావేమో, ఆవిడ గారి గురించి నువ్వు ప్రాణం ఇస్తే నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. ఆవిడ కూడా నీ వెనకాల తప్పక వస్తుంది. ఇది కాదు ప్రేమ. ఈ లోకంలో ఉన్నది ఏమంటారంటే స్వార్థపూర్వకమైన ప్రేమ. నేను నిస్వార్థమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే మన దగ్గరికి ఆయన వచ్చాడు. మనము భయంకరమైన అగ్నిగుండం నుంచి తప్పించబడాలనే నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ యవన రక్తాన్ని కల్వరి శిలువలో ఆయన చిందించి ఆ నిత్య జీవంలోనికి వారసులుగా తన బిడ్డలుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏర్పాటులో ఉంటున్న మనము తగిన జీవితము జీవిస్తున్నామా? బైబిల్ చెప్తుంటది కదా, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. నేను ప్రభుని ఒకటి అడుగుతుంటా, ఎప్పుడైతే ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడల్లా, నా సమయంలో నేను వాక్యం చదువుతున్నప్పుడల్లా ప్రభుని ఒకటి అడుగుతుంటా, ప్రభా అనేకుల్ని పిలుచుకున్న దానిలో నేను కూడా ఒకండి, కానీ నేను వాళ్ళ మధ్యలో ఉండకుండా ప్రభా నేను ఏర్పాటులోకి నన్ను నడిపించి ప్రభా. క్రైస్తవులుగా నిజ దేవుడిని తెలుసుకున్నారు, లోకరక్షకుడిని తెలుసుకున్నారు. తెలుసుకున్న మనము ఈరోజు దేవుడిని తెలుసుకున్న మనము ఈరోజు నిజమైన మార్పు చెందక మనము కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకోక ఏదో మన భక్తి సాగరాల్లో ముందుకి మనం కొనసాగిపోతుంటే కనుక ఆయన నీ కొరకు ప్రాణము అర్పించింది నీ జీవితము నీ ద్వారా వృధా అయిపోతుంది. అది వృధా కాకుండా సరైన రీతిలో నేను నువ్వు సరి చేసుకో. ఎందుకంటే ఈ భూమి మీద ఎవ్వరు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు
లేరు. ఏ పాపము లేని పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే ఆయన యందు విశ్వసించి మన జీవితాలు మనం మార్చుకొని ఆ నిత్య జీవంలోనికి మనము తగిన సిద్ధపాటు కలిగి ఉంటామేమో అని దేవుడు ఎంతగానో కోరుకొని ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటి గుర్తిస్తాం. మీకు ఐదు విషయాలు చెప్పిన. ఒకటి ఏంటంటే ఫస్ట్ హీ కేమ్ టు చెప్పాలా, పిలువని వచ్చినాడు. రెండోది రక్షించడానికి వచ్చినాడు. మూడోది సిద్ధపరచడానికి వచ్చినాడు. నాలుగోది మన కొరకు మరణించడానికి వచ్చినాడు. ఐదోది నిత్య జీవం మనకి ఇవ్వడానికి వచ్చినాడు. ఇంకొక 5 minutes మాత్రమే తీసుకుంటాను, ముగించేస్తాం. ఫస్ట్ 5 points గుర్తున్నాయి, మర్చిపోదు. ఒకరు మర్చిపోతే యూట్యూబ్ లో ఉంటుంది, మళ్ళీ ఒకసారి చూడండి. ఈ 5 points అన్న చెప్పిండు, అన్నలో గొప్పతనం లేదో వాక్యంలో గొప్పతనం ఉన్నది. ఈ 5 కారణాల కొరకు ప్రభువు వచ్చాడు. ఇంకొక 5 కారణాలు నేను చెప్పి ముగించేస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. క్రిస్మస్ మెసేజ్ మొత్తము యోహాను రాసిన మొదటి పత్రిక నుంచే మనం 5 పాయింట్లు తెలుసుకొని ముగించుకున్నాం. అమ్మా, మొదటి యోహాను 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. చాలండి. కాబట్టి హీ కేమ్ టు బి అవర్ సిన్ బేరర్. మన పాపాన్ని ఆయన మీద ఆయన మోసుకునే దానికి ఆయన వచ్చాడు. అందుకనే యోహాను బాప్తిజం ఇస్తున్నప్పుడు ఒక చక్కటి మాట అంటాడు ప్రభువుని చూసి, ఏంటంటే ఇదిగో లోక పాపంలో మోసుకొని పోయుచున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన ఎందుకు వచ్చాడంటే నా పాపం ఆయన మీద వేసుకొని మనకి విడుదల అనుగ్రహించడానికి. దేని నుంచి విడుదల అంటే భయంకరమైన రెండో మరణము అనగా అగ్నిగుండము, నరకము నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సర్వలోకంలో యొక్క పాపంలో మోసుకుపోయి దేవుని గొర్రె పిల్లవలే మన కొరకైనా ప్రత్యక్షమయ్యాడు. అది మనకు తెలిసి ఉన్నది, అది విశ్వసించాలి. ఆయన ఎందుకు విశ్వసించిన మనము ఇప్పుడు మనకు పాపంలో జీవించమేమో, పాపము చేసి ఉన్నామేమో, కానీ ఎప్పుడైతే నువ్వు హృదయంలో విశ్వసించావో ఆయన నీ కొరకు నీ పాపాలని ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడు అని, అప్పుడు నువ్వేం చేయాలంటే అక్కడ నువ్వు నీ మనసుని మార్చుకోవాలి. ఏంటంటే ప్రభు, ఇంతకాలం నేను తెలిసి తెలియక చేశాను ప్రభు, కానీ ఇప్పటి నుంచి అయితే నా కొరకు వచ్చి నా పాపాలని నీ మీద వేసుకొని నా కొరకు ప్రాణాన్ని అర్పించావు కనుక నేటి నుంచి ప్రభు, నేటి నుంచి ఈ పాపము జోలికి నేను వెళ్ళను. ఆ పాపము నా మీద ఏమాత్రము ప్రభావితము కాకుండా ప్రభా, నీ వాక్యముతోని నీ వెలుగుతోని నువ్వు నన్ను నిప్పు ప్రభా అని దేవుణ్ణి మనము అడిగేవారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి, 8వ అధ్యాయం 9వ వాక్యం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని, తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిగా, ఫర్ యు నో ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, త్రూ హి వాస్ రిచ్ yet for your sake he became poor so that through his poverty might we become rich. కాబట్టి ఆయన దరిద్రత వల్ల మనము ధనవంతులుగా మనని ఆయన మార్చుకున్నాడు. అంటే ఒకటి గుర్తించాల, యేసయ్య ఎవరంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశము భూమి వీటిలన్నింటినీ సృజించినవాడు. ఆయననే నిన్ను ప్రేమించి దాసుని స్వరూపము ధరించుకొని నీ కొరకు వచ్చి ఇక్కడ ఏం చేశాడంటే ఆయనకున్న సమస్తాన్ని ఆయన విడిచిపెట్టేశాడంట. ఎందుకంటే సమస్తము నువ్వు పొందుకుంటావని. హల్లెలూయా. ఆ నిత్యరాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చొని శాసించచ్చు, కానీ నిన్ను ప్రేమించాడు కనుక సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు భూమిపైకి దిగొచ్చాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఏంటంటే ఆయనకున్నవన్నీ ఆయన నీ కొరకు వదిలిపెట్టుకున్నాడే, మరి ఆయన కొరకు నువ్వు అన్ని వదులుకు పెట్టుకోగలుగుతున్నావు. అందుకని సువార్తలు అంటాడు, కైసర్కి చెందింది కైసర్కి ఇవ్వండి, నాకు దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి. ఈరోజు ఏమి ఇస్తున్నావు దేవునికి? దేవుడి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మన అందరి దగ్గర నుంచి ఒకటి కోరుకుంటాడు, అయితే కాదు. విరిగి నలిగిన హృదయం అందరికి ఉంటుంది. భార్య కొట్టినా, భర్త కొట్టినా, తిట్లు తిన్నా, కొట్లాటలైనా వచ్చి ఇక్కడ ఏడుస్తాను నాకు తెలుసు. ఏమి కోరుకుంటున్నాడు దేవుడు తెలుసా? మన దగ్గర అందరి దగ్గర వచ్చి మార్పు కోరుకుంటున్నాడు.
మార్పు చెందాలి. యూ హ్యావ్ టు రిపెంట్. నీ పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడాలి. నీ అంతటా నువ్వు పడలేవు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని వేడుకుంటావో, దేవుడు తన పరిశుద్ధాత్మతో నిన్ను ఆయన ఆవరిస్తాడో, ఆయన నింపుతాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలను ఒప్పింపజేస్తాడు. అప్పుడు నువ్వు దేవుడికి ఇవ్వవలసింది నువ్వు ఇచ్చేవాడిగా నువ్వు జీవితం మార్చుకుంటావు. ఈరోజు దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తలే మనం. దేవుడికి నీ అందం వద్దు, నీ ఐశ్వర్యం వద్దు, నీ మెద్దలొద్దు, నీ ఏమొద్దు. దేవునికి కావాల్సింది నీ హృదయం. ఆయనకు ఎక్కడ భూమి మీద స్థలం లేదంట. అందుకనే పశువుల పాకలో ఆయన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి పశువుల పాకలో ఉండగలుగుతామా? మంచి వాసన ఉంటుంది కదా, తిన్నదంతా బయటకు వచ్చేస్తుంది ఒక వెళ్ళేమని. నిన్ను నన్ను ప్రేమించి సర్వాన్ని విడిచిపెట్టి అటువంటి స్థితిలో నీ కొరకు నా కొరకు పెద్దగా జన్మించాడు. కాబట్టి దేవునికి మనము ఇవ్వాల్సింది మనం ఇవ్వాలా. ఆయన మనని సంపాదించుకునే దానికి. ఎందుకంటే మనందరం పాపులమే. బైబిల్ చెప్తుంటుంది రోమీయులకు రాసిన పత్రికలో భేదం ఏం లేదు, అందరూ పాపములు చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోయినారంట. మరి ఈరోజు రక్షింపబడ్డ మనము పొందలేని స్థితిలోనే ఉండాలా, పొందుకునే స్థితిలో ఉండాలా? ఆ మహిమని మనం పొందుకునే స్థితిలో ఉండాలి. కోల్పోయిన మహిమ క్రీస్తు ద్వారా మళ్ళా మనకి అనుగ్రహింపబడ్డది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన మన కొరకు సర్వాన్ని విడిచిపెట్టేశాడు. రిక్తులుగా మారిపోయాడు. ఆయన దరిద్రత వల్ల మనం ఐశ్వర్యతులుగా మారిపోవాలి. దిస్ ఇస్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు కావాలి. దేవుణ్ణి అడగాల, లార్డ్ ట్రాన్స్ఫార్మ్ మై మైండ్, ట్రాన్స్ఫార్మ్ మై హార్ట్, ట్రాన్స్ఫార్మ్ మై బీయింగ్, ట్రాన్స్ఫార్మ్ మై థింకింగ్. అన్ని అడగాలి దేవుణ్ణి. ఏదైనా కావాలంటే అమ్మని అన్ని అడుగుతావు. పిల్లలు ఏం చేస్తారు? అమ్మని అన్ని అడుగుతారు. ఎందుకంటే అమ్మ అయితే అర్థం చేసుకుంటుంది, మనకి ఇస్తుంది. నాన్నని అడిగారనుకో, ఆయన పనుల మీద విసుక్కుని పనులు చేసుకుని వచ్చి భారంతోనే చీదరించుకుంటాడు, చిరాకు పడతాడేమో. కానీ తల్లి అయితే ప్రేమ కలిగింది కనుక ఆమె అర్థం చేసుకొని బిడ్డకి ఏమి కావాలో అన్ని సమకూరుస్తారు. ఎందుకంటే బిడ్డ సంతోషంగా ఉన్నాను. అందుకనే ప్రభు అంటాడు, ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నీ తల్లి అయినా నీతో కొద్ది కాలం నుండి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో, కానీ నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య ఆయన ప్రతినిత్యము తుది శ్వాస ఈ భూమి మీద నువ్వు విడిచేంత వరకు ఆయన నీతో ఉంటాడు. అంత మాత్రమే కాక నిన్ను సమాధిలో విడిచిపెట్టే దేవుడు దాని కానీ ఆ పరలోక రాజ్యానికి సమాధిలో నుంచి చేర్చుకునే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమించి సర్వాన్ని విడిచిపెట్టాడు. ఈ రోజు ప్రశ్న ఏంటంటే, ఉదయకాలంలో ప్రభు కొరకు నువ్వు ఏం విడిచిపెట్టావు? ప్రభు కొరకు ఏం విడిచిపెట్టాలనుకుంటున్నావు? నన్ను వెంబడించుకోరువాడు మన తల్లిలేనో తండ్రిలేనో భార్యలేనో పిల్లలేనో అందరినీ వదిలిపెట్టి నన్ను వెంబడించాలంటే వాళ్ళని బయట దోసేసి, లేకపోతే వాళ్ళని ఇంట్లో పెట్టి ఈయన బయటకు వెళ్ళిపోవడం కాదు. వాళ్ళతో ఉంటూ ఆ భారం భరిస్తూ ప్రభు ఇచ్చిన భారాన్ని కూడా మీద వేసుకుంటూ ఆయనని వెంబడించే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఒకటి గుర్తించండి, ప్రభు మన కొరకు అన్ని విడిచిపెట్టేశాడు. ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఉన్నవన్నీ ఆయనకు అక్కర్లేకపోయింది. కానీ ఆయనకు ఏం కావాల్సి వచ్చింది తెలుసా? నువ్వు నేను కావాల్సి వచ్చింది. ఆయనకి ఐశ్వర్యంని, బంగారంని, బంగార వీధులని, సింహాసనంని, కుమారుడు స్థానాన్ని కూడా విడిచిపెట్టేసి మనని ప్రేమించి ఈ భూమిపైకి వచ్చేసాడు. ఆయన భూమిపైకి రావడం ద్వారా ఆయన ఎందుకు విశ్వసించి ఆయన మార్గంలో నడుచుకుంటే ఏ మహిమనైతే కోల్పోయినామో అది తిరిగి దేవుడు మన జీవితాల్లో మనకి అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. గలితీయులకు రాసిన పత్రిక 4:4 చూడండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు చాలండి. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుడిని పంపెను. కాబట్టి ఈ కాలము సంపూర్ణమైంది. ప్రభు నీ కొరకు బెత్లెహేంలో జన్మించి ఉన్నాడు. ఇప్పుడు జన్మించిన దేవుడు, ఈ భూమి మీద రాజ్య సువార్తని ప్రకటించిన దేవుడు, నీ కొరకు మరణించి మృత్యుంజయుడై తిరిగి ఆయన పునరుద్ధానుడై లేచి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నప్పుడు ఇప్పుడు కూడా కాలము
సమీపమవుతున్నది. దేనికి అంటే ఎట్టి రీతిగా 2024 సంవత్సరాల క్రితము ప్రభు ఈ భూమిపైకి దిగి వచ్చాడు, అట్టి రీతిగానే ఆయన వచ్చిన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా కాలము సంపూర్ణం అవుతుంది కనుక ఆయన మళ్ళా సంఘము కొరకు ఆయన మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నారు. కాబట్టి ద టైమ్ హ్యాస్ బీన్ ఎండింగ్. ఇప్పుడు టైము ఏదైతే దేవుని గడియారం ఉంటుందో, మనందరికి గడియారం ఉంది కదా. ఈ మధ్య చాలా మంది ఫ్యాషన్ కోసం వాచ్లు వేసుకున్నట్టు వేసుకుంటారు, కానీ అందరు ఫోన్లలోనే చూసుకుంటున్నారు. ఎక్కడన్నా ఈ దినాల్లో, ఈ కొన్ని దినాల్లో, కొన్ని నెలల్లో ఎక్కడన్నా నేను ఎవరన్నా రోడ్డు బాబు టైం ఎంత అని అడిగిన వాళ్ళని చూసినా? అందరికి టైం తెలుసు, అందరి దగ్గర టైం ఉన్నది, కానీ ప్రభు ఎప్పుడు వస్తాడు అదొక్కటే అందరికి తెలియదు. కాబట్టి వాచ్ పెట్టుకున్నాను, నువ్వు ఫోన్ లో టైం చూసుకుంటున్నావు, ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా తగిన సిద్ధపాటు కలిగి నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి తన ప్రియ కుమారుడిని ఈ భూమిపైకి పంపించాడు. ఆయన వచ్చాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబడిన మనము ఈ రోజు ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటే, ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చగలిగితే గనక ఆ నిత్య రాజ్యము మనకు కూడా ఆయన అనుగ్రహించిపోతాడు. యోహాను 3:16 అంటాడు కదా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, కుమారుడిని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నశింపక నిత్య జీవము ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ప్రభు ఎందుకు అనుగ్రహింపబడ్డాడు అంటే, ప్రభు నిత్య జీవము ఇవ్వడానికి అనుగ్రహింపబడ్డాడు అని చెప్పండి ఎవరికన్నా. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులనే ఒకవేళ సమాజంలోకి పోయినాక అన్యులు ఒకవేళ ఎందుకు క్రీస్తు జన్మించాల్సి వచ్చింది అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఫస్ట్ ప్రత్యక్షత ఏంటి తెలుసా? ప్రభు నీ కొరకు జన్మించాడు అంటే, ప్రభు క్రిస్మస్ రోజు జన్మించాడు అని ఒకవేళ రుజువు ఉన్నా లేకపోయినా, అది ప్రూఫ్స్ ఉన్నా లేకపోయినా కానీ మనం ఒకటి చెప్పాలి. ఏంటంటే, దేవాది దేవుడే మానవులను ప్రేమించి, పాపినైన నన్ను ప్రేమించి సర్వాన్ని ఆయన విడిచిపెట్టి నా కొరకు ఈ భూమిపైకి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు అంటే, నేను నశించక ఆయన ఎందుకు విశ్వసించి నిత్య జీవాన్ని పొందుకుంటాను అని, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు అని మనం చెప్పేవారుగా ఉండాలి. ఇది ఒక సువార్త, ఒక మంచి వార్త. మానవుడు నశించకుండా ఆ నరకానికి వాడు కొట్టుకొని వెళ్ళిపోకుండా ఇది ఒక గుడ్ న్యూస్ దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ గుడ్ న్యూస్ అనేది మన జీవితాల్లో విన్నాము కానీ మన జీవితాలు ఏమాత్రమో మనం మార్చుకోలేని వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని సంపూర్ణ విశ్వాసం మనము కనపరచాలి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పుట్టిగా పెట్టలేదు, కానీ నిత్య జీవము మనకు అనుగ్రహించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయము 1 నుంచి చదవండి. అమ్మ ఇక్కడ చదువుతున్నామా? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అది నేను మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు కూడా తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులు మీకు రాయుచున్నాం. కాబట్టి ఎవ్రీ బిలీవర్ అక్కడ తెలుసుకోవాలి ఏంటంటే, ద బిలీవర్ హ్యాస్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్ అండ్ విత్ ద సన్. చాలా మంది క్రైస్తవులకు తండ్రితో సహవాసం ఉండదు, యేసు ప్రభుతోనే సహవాసం అంటారు. కొంతమంది యేసు ప్రభుత్వం సహవాసం వద్దు, నాకు కేవలం పరిశుద్ధాత్మనే సహవాసం అంటారు. అటు రీతిగా కాదు. నువ్వు ఎప్పుడైతే తండ్రితోనే సమాధాన పరచబడతావో, క్రీస్తు బలియాగము ద్వారా
నువ్వు తండ్రితోని ఐక్యపరచబడతావు. ఎప్పుడైతే తండ్రితోని నువ్వు ఐక్యపరచబడతావో కుమారుడు మాటకి లోబడతావు. ఎప్పుడైతే కుమారుడు మాటకి నువ్వు లోబడతావో దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మతోని నువ్వు నింపబడతావు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనము ఈరోజు ఎట్టి భక్తి చేస్తున్నాము. తండ్రితో నీకు సహవాసం ఉన్నదా? తండ్రి చిత్తం ఏమై ఉన్నదో యేసు ప్రభు వారికి తెలుసు. మరి యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఏర్పాటులోకి వచ్చిన మనము తండ్రి చిత్తం ఎరగక క్రీస్తు మాటకి లోబడక మనము ఆయన చిత్తాన్ని మాత్రము నెరవేర్చలేము. కాబట్టి ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. నీ చిత్తం ఏమై ఉన్నది? చక్కని పాట ఉంటుందా? సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమేచు తండ్రివి. కాబట్టి ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. అడగాల, ప్రభా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నా కొరకు నువ్వు ప్రాణం అర్పించావు, నా కొరకు మృత్యుంజయుడి తిరిగి లేచావు, తండ్రి కుడి పాఠశాల కూర్చొని నా కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నావు. అసలు ఏమి కావాలి నాతో? నేను నీ కొరకు ఏమి చేయాలి ప్రభా అని నువ్వు ప్రభుని అడిగితే నువ్వు ఏం చేయాలని నీకు చెప్తాడు. నేను ఏమి చేయాలబ్బా అని చెప్పి నెత్తి కొట్టుకుంటాను. చాలా మంది ఆడదు. నెత్తి కొట్టుకుంటే ఏం రాదు. ఇగో ఇది పరిస్థితి ఇట్లుంది అని నెత్తి కొట్టుకోకుండా ముంగట మళ్ళీ తను చెప్తే ఈ ప్రాబ్లం ఇట్లుంది, ఎట్లా సాల్వ్ చేద్దాం చెప్పండి, హెల్ప్ కావాలంటే సాల్వ్ అయిపోతుంది. అది వీళ్ళు సాల్వ్ చేయడానికి మళ్ళీ చేయడం పెడతారు అడ్డు కూడా. మనం దేవుని దగ్గరకు వచ్చిన మనం అట్లనే ఉంటాం. ఎందుకు నాకు ఈ కర్మ, నాకెందుకు ఈ భక్తి, నాకు ఎన్నోసార్లు అనిపించింది నాకు అవసరమా? మీలాగా నేను కూడా కూర్చొని వాక్యం వినేసి ఫోన్లో చూసుకుంటా, మ్యాచ్లు చూసుకుంటా శుభ్రంగా తిరిగి ఉండొచ్చు కదా. ఎన్నోసార్లు మిస్కొచ్చేసింది జీవితం మీద. ఏం ప్రకటనలో ఏం దేవుని సేవ చేయాలో ఏందో నాకు అసలు ఇష్టమే లేదు. నేను కూడా అందరిలో ఒకటిలా ఉంటే బాగానే ఉండదు, కానీ అట్లా కాదు. దేవుడు ఇట్లా పెట్టిండు, ఏం చేయాలి? లోబడాలి. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నువ్వు నన్ను ప్రేమించు, తండ్రి దాని సమాధానం ఇచ్చు, నీ బలియాగం ద్వారా సమాధానం అనేది మాకు అనుగ్రహింపబడి. అందుకని బైబిల్ యెషయా గ్రంథకర్త అంటాడు కదా, తనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఈ సమాధానం అనేది మనుషుల మధ్యలో కాదు, కానీ తండ్రితో కూడా కూడినదై ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ సమాధానంతో, సమాధానకర్త అయిన దేవుడు తండ్రితో నేను సమాధాన పరచడానికి ఆయన బలియాగంగా తను అప్పగించుకున్నాడు, వ్యక్తులుగా మార్చుకున్నాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. నువ్వు కూడా ఈ రోజు తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావేమో అని నీ వైపు ఈ రోజుకి కూడా నీ వైపు చూస్తున్నాడు ఆయన. బైబిల్ చెప్తుంది కదా, తిరుగుబాటు చేయ వాళ్ళ వైపు దినమెల్లా నా చేతులు నేను చాపుచున్నాడు. వాక్యం చదువుతూ ధ్యానించుకుంటున్నప్పుడు అసలు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నప్పుడు కూడా ఎక్కడైతే కలువరి సిలువకి పోయి కొరడ దెబ్బలు పడ్డాయో అట్టి సూటిపోటి మాటలు దేవుని రాజ్యంలో పెద్దలందరూ అంటూ ఉంటారంట ప్రభుని. ఎందుకయ్యా ఆ ఫిలిప్పుని చూసి ఎందుకు ఇంకా సహిస్తున్నవాడిని వదిలేయి, నశించిపోతాడు వాడు, మారాడు కానీ వదిలేయి వాడిని అంటే ప్రభు తండ్రి వైపు చూసి ఒకటే అంటాడట, నన్ను చూసి మౌనమైపో, నా బలియాగాన్ని బట్టి నువ్వు మాట్లాడబాకు, నా ప్రేమను బట్టి నేను వాడిని మార్చుకుంటాను. ఒక్కరోజు వాడు కూడా మనతోని నిత్యరాజ్యంలో ఉండాలి అని ఈ రోజుకి కూడా ఒకవైపు తండ్రి వైపు చూస్తే పరలోక రాజ్యంలో ఉన్న పెద్దలందరూ ప్రభు మీద నిందలు మోపుతున్నారు. ఇక్కడ మనము మన ప్రవర్తన మార్చుకోనుకుంటా దేవునికి అగౌరవంగా జీవించేవారు. ఎన్ని నిందలు ఇంకా మోయాలి నీ కొరకు నా కొరకు? ఆల్రెడీ కలవలసిలో వచ్చి నా పాపాలన్నీ ఆయన మీద మోసుకున్నాడు. ఈ రోజు కూడా అందుకని అంటాడు ప్రభు, అనేక మంది మధ్యలో నా నామము మీ వల్లనే దూషింపబడుతున్నది. ఈరోజు అంతగా సహిస్తున్నాడు. ఇంకా ఈ రోజు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే కనుక ఈ క్రిస్మస్ సందర్భాన ఆయన ప్రేమ నేటి కన్నా అర్థం చేసుకునే వారం. అక్కడ నుంచి చదువు 5th వాక్యం నుంచి చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక 1 విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం
ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై మనము అన్యూన సహవాసము అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క అన్యూన సహవాసము కలవారమై ఉందుము. కలవారమై ఉందుము. అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అప్పుడు ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి ప్రతి ఒక్క పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనని పవిత్రులుగా చేయును. చేయరు. కాబట్టి ఇంకొక పాయింట్ గుర్తు పెట్టుకుందాం మనం ఏంటంటే వితౌట్ ద ట్రైయూన్ ఆఫ్ గాడ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురుతోని సరైన సావాసం లేక క్రీస్తు రక్తంతో పాపాలు కడగబడవు. యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ that he shed his blood for your sins, and you have to repent from your ways and turn back to him. నువ్వు ఎప్పుడైతే నిజంగా మారుమనసు చెంది పశ్చాత్తాపడి దేవుని యందు విశ్వసించి కుమారుని యందు నువ్వు నీ విశ్వాసాన్ని నుంచి నువ్వు ఆయన ఎందుకు వస్తావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము చేత నీకు మంచి మనస్సాక్షిని అనుగ్రహించి ఒప్పింపజేసి అప్పుడు నీ పాపాల్ని ఆయన కడిగి వేస్తావు. కాబట్టి ఏసయ్యా తప్పైపోయిందయ్యా, నా పాపాలు క్షమించయ్యా, ఇంకొకసారి చెయ్యనయ్యా అంటే కడగబడవు. బట్టలన్నా ఏరియల్లో నానేస్తే తెల్లగైతేమో గానీ మనిషి యొక్క పాపాలు నోటి మాటలతో ఎప్పుడూ కడగబడవు అని గుర్తుపెట్టుకోండి. మురికి బట్టలన్నా చక్కగా అయితే అరగంట వెళ్తే ఏరియాలో, అవునా, మురికి మొత్తం వదిలిపోతుంది. కానీ మనము కడగబడాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలంటే దేవుడి ద్వారా ఆయన తండ్రి యందు నమ్మిక ఉంచి దేవుని యందు నమ్మకం ఉంచి కుమారుని యందు విశ్వసించి నువ్వు పాపిని ఒప్పుకొని నీ పాపాల నిమిత్తమైన రక్తాన్ని చిందించడని నన్ను నీ రక్తము కాల్చిన రక్తంతో నీ కడుగు ప్రభు అన్నప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమైనప్పుడు నీ పాపాలు కడగబడతాయి. యేసయ్య నీ కొరకు రక్తం కాల్చాడు, నీ పాపాలు కడిగేస్తాడు అంటే ప్రభా నా పాపాలు కడిగేసే, సారీ ప్రభా ఇంకోసారి చేయను అని చెప్పేసి కడుగుతాడా? కడగడు. కాబట్టి నీ పాపాలు నిజంగా ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న మనము కడగబడి ఉన్నాయా? త్రిత్వంలో ఏకత్వము దేవుడు. యూ హ్యావ్ టు హ్యావ్ యూనిటీ విత్ గాడ్. అప్పుడే నీ పాపాలు కడగబడతాయి. అంత విధమే కాక రెండో పాయింట్ మనం చూసుకున్నాం. ఫస్ట్ చెప్పిన కదా మన పాపాలని ఆయన మీద మోసుకోవడానికి వచ్చి ఉన్నాడు. రెండోదిగా ఆయన దుష్టుడి యొక్క అపవాది యొక్క తంత్రాలన్నింటినీ నిర్మూలపరచడానికి వచ్చినాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 చూస్తాం. అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయను. కాబట్టి అపవాది యొక్క క్రియలు, వాడు పండగ, ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వసించావు, దేవుని యందు నమ్మిక ఉంచావు, వచ్చినావు, నువ్వు అనుకుంటున్నావు నాకేంటి అపవాది నా దగ్గరికి రాడు, తప్పింపబడ్డాడు. వాడు ముందు నుంచే పన్నాగం పట్టి ఉన్నాడు. ఏంటంటే అట్టెట్ల నమ్మకంలో వేసేయని నీ అంతూ తెలుస్తా, నిన్నైతే విడిచిపెట్టాను. నాతో మాట్లాడింది ఒకసారి దెయ్యం. ఏమన్నా తెలుసా? నేను నిన్ను విడిచిపెట్టాను. ఎంతవరకు పోరాడు నీ భక్త నా శక్త. రైట్, అట్లనే కొనసాగుతున్నది వ్యవహారం. అది ఎప్పుడు ముగింపబడుతుందో, ఎప్పుడు ఎవరు జయం పొందుకుంటాడో అంటే నాకైతే విశ్వాసం ఉన్నది, నేను జయాన్ని పొందుకుంటాను. వాడు ముందు నుంచి అబద్ధికుడు, వాడు అబద్ధాలలో ముంచేస్తుంటాడు. ఈరోజు క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటున్నారు, ఇదొక అబద్ధంలో చేసుకుంటున్నారు. బైబిల్లో ఎక్కడ లేదు క్రిస్మస్ ట్రీ పెట్టమని, ఎక్కడ లేదు రంగు లైట్లతో మందిరాన్ని అలంకరించమని, ఎక్కడ లేదు కేక్లు వేయమని, ఎక్కడ శాంటా క్లాస్ లేడు బైబిల్లో. కానీ మన క్రిస్మస్ ఏంటి? యేసయ్య పక్కన శాంటా క్లాస్ ముందట. చెట్టు ముందు ఉండాలి. చెట్టు అసలు దేనికి పెట్టి తెలుసా? ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే నిత్య జీవానికి అది రుజువు. నిత్య జీవము, దానికి మార్పు ఉండదు, అట్లనే మెరుస్తూనే ఉంటది. ఇవన్నీ లేవు, ఇవన్నీ ఆచారాలు. క్రైస్తవులు ఈ ఆచారాలలో మునిగిపోయి అసలైన రక్షణని, అసలైన పిలుపుకి లోబడక వాళ్ళు ఈ సంబరాల్లో మునిగిపోతున్నారు. అటు రీతిగా కాదండి. అపవాది వాడి ముందు నుంచే హంతకుడు, అబద్ధికుడు, వాడిని మోసం చేస్తాడు.
నేను క్రైస్తుండే కదా నేను మోసపోను అంటూ, అందుకనే వాక్యం చెప్తుంది మోసపోకూడి దేవుడు విక్రింపబడ్డాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి, మన జీవితాన్ని మనం జాగ్రత్త తీసుకోవాలి. దిగంబరిగా వచ్చినాము, ఒంటరిగా వచ్చినాము, ఈ లోకంలో ఒంటరిగానే వెళ్ళిపోవాలి. ఎవరు రారు, మీతో కట్టుకున్న వాళ్ళు రారు, కన్నవారు రారు, కొనుక్కున్న వాళ్ళు ఎవరు రారు. మనతో వచ్చినామంటూ వెళ్ళిపోవాలి. కానీ వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీకంటూ నీ గమ్యస్థానం తెలుసా? నీ గమ్యస్థానము తెలిసిన నువ్వు తగిన సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? లేకపోతే విచ్చలు వేడి ఉంటున్నావా? ఒకవేళ విచ్చలు వేడి ఉంటే కనుక నీ గమ్యస్థానం నరకమే. మార్పు చెందక నువ్వు కానీ క్రైస్తులుగా జీవిస్తూ నటిస్తూ నువ్వు వెళ్తుంటే కనుక వేషధారణ జీవితంలో వెళ్తుంటే నీ గమ్యస్థానం నరకమే. నేటికన్నా దేవుని వైపు తిరిగి ఆ నిత్య జీవ మార్గంలో నడుచుకుంటా ప్రభావం నిజమైన మారు మనసు పశ్చాత్తాప హృదయంతో నువ్వు గాని దేవుని సన్నిధిలో ప్రాధాయపడితే, కన్నీళ్లు విడిస్తే, దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుకుంటే, నేను కోల్పోయిన సమాధానం నాకు తిరిగి మళ్ళా నీతో అనుగ్రహించి ప్రభా అని దేవుని దగ్గర నువ్వు వేడుకుంటే, అప్పుడు ఆ దుష్టుడి యొక్క చేతుల నుంచి నేనైనా తప్పిస్తాను. కాబట్టి అపవాది యొక్క క్రియలన్నిటి నుంచి వాటిని నిర్మూలపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడంట. మూడోదిగా మనం చూసుకుంటే నిత్య జీవం మనకి ఇవ్వడానికి వచ్చాడు. అంత మాత్రమే కాక మనకి రక్షించడానికి ఆయన రక్షకుడిగా ఈ భూమికి వచ్చాడు. కాబట్టి యేసయ్య నిజ రక్షకుడు. నేను ప్రేమించి మానవులు సర్వ మానవుల కొరకు కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు లోకంలో ఉన్న వారికి ఒక సవాల్ ఇస్తాడు. ఏంటంటే నాలో పాపం ఉందని మీలో వలన రుజువు చేయగలుగుతారా? మరి అంతమంది శాస్త్రులు ఉన్నారు, పరిశీలు ఉన్నారు, ధర్మశాస్త్ర వీళ్ళు ఉన్నారు, మరి ఎవరు నోరిప్పలేదు? ఎందుకు నోరిప్పలేదు? ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన పరిశుద్ధత ముందు ఏమీ మాట్లాడలేము, మౌనం అయిపోవాల్సిందే. అంటే పరిశుద్ధత మనం కూడా కలిగి ఉంటేనే ఆయన మనకు రక్షకుడిగా ఉండగలుగుతాడు. అంటే రక్షకుడు మనకుంటే ఆ నిత్య రాజ్యము, నిత్య జీవం అనే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భాన కొన్ని విషయాలు మనం ధ్యానించి ఉన్నాము. మొట్టమొదటి మనం పిలువని వచ్చాడు, మనం రక్షించడానికి వచ్చాడు, సిద్ధపరచడానికి వచ్చాడు, మన కొరకు చనిపోవడానికి వచ్చాడు, నిత్య జీవము ఇవ్వడానికి వచ్చాడు. అంత మాత్రమే కాక మన పాపాన్ని ఆయన మీద మోసుకోవడానికి వచ్చాడు. అదేం చూసుకున్నట్లయితే కనుక అపవాది యొక్క కుటుంబాలన్నిటి నుంచి వాడిని నిర్మూలపరచడానికి వచ్చాడు. మనకి పాపము మీద గొప్ప జయాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. కాబట్టి మరణంకి మన మీద ఏమాత్రమో అధికారము లేదు. చాలా మంది మరణానికి భయపడుతూ ఉంటారు, సంతోషంగా ఉంటాడు క్రైస్తవుడు. అర్థమైందా? ఎందుకంటే ఇంతకాలం పడ్డ శ్రమలు చాలు. యుగాలు ప్రభుత్వనే ఆ రాజ్యంలో ఆయనతో ఉండొచ్చు. అక్కడ కన్నీళ్ళు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, ఏడుపు ఉండదు. సంతోషంగా యుగాలు ప్రభుత్వనే జీవించే వారంగా మనము ఉండగలుగుతాం. కాబట్టి క్రిస్మస్ సందర్భాన ఈ 24 క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజు ఇంత పీస్ఫుల్ గా చక్కటి దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని వింటున్నాము. అని ప్రపంచ వ్యాప్తిగా చూసినట్లయితే కనుక మన భారతదేశం పక్కనే చూస్తే కనుక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ యుక్రెయిన్ యుద్ధ వాతావరణంతో వీళ్ళందరూ ఈరోజు అల్లాడిపోతున్నారు. అక్కడ నెమ్మది లేదు. మనుషులు వాళ్ళ ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడ ఏమైతుందో, ఎక్కడ మేము మరణిస్తామన్న మరణ భయంతో వాళ్ళు బిక్కుమని ఉంటున్నారు. కానీ దేవుడు మనకి ఇంత మంచి సమయాన్ని ఇచ్చాడు. మనం అన్ని ఎటురీతిగా రిసీవ్ చేసుకోవాలంటే దేవుని దగ్గర నుంచి, ప్రభా ఇంత ఘోర పాపిని అయినా కూడా మళ్ళీ ఒకసారి నాకు అవకాశాన్ని ఇస్తున్నాం ప్రభా. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకునే వాడిగా ప్రభా. ఈ అవకాశాన్ని నేను దుర్వినియోగపరచుకోకుండా ప్రభా సద్వినియోగపరచుకొని సరైన రీతిలో నీతో సమాధానపడి ఆ నిత్య జీవం అనే మార్గంలో నడుచుకునే కృపను నాకు కూడా తెలిసే ప్రభా. మీరు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారో అప్పుడు అటు సిద్ధపాటు నాకు కూడా అనుగ్రహించు ప్రభు. నేను కలుసుకొని కృపను నాకు అనుగ్రహించు ప్రభా. అని నువ్వు ప్రభు కొరకు, ప్రభు వైపు చూస్తూ ఉంటే కనుక విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే కనుక దేవుడు తప్పక ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అంత మాత్రమే కాక ఆ నిత్య జీవంలోనికి ఆయన చేర్చుకుంటాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి ఈ క్రిస్మస్ దినాన దేవుడు మనటువంటి దీవెనతో మనం దీవించి నడిపించును కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి నాయన, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక దినాన్ని ప్రభా
మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఈ ప్రపంచ వ్యాప్తిగా ప్రభా మీ జన్మదిన శుభదినాన్ని ప్రభా మేమందరం జరుపుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, నువ్వు ఎందు నిమిత్తం అయితే భూమిపైకి వచ్చావు ప్రభా, నీ లేఖనాల నుంచి కొన్ని మాటలు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. అవును ప్రభా, మీరు మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చారు ప్రభా. రక్షించుచున్న మమ్మల్ని నైనా మీరు వెతికి రక్షించడానికి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. రక్షణనైనా మీరు మాకు అనుగ్రహించడం, మీ ప్రాణాన్ని కల్వరి సిల్వలో మీరు ధారపోసి ప్రభా ఆ రక్షణ మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. ఆ రక్షణ పొందుకున్న మేము ప్రభా భయముతో వణుకుతో ఎట్టి రీతిగా కొనసాగించాలో మీరు మాకు నేర్పించండి ప్రభా. దుష్టుడు ఎక్కడ ప్రభా మా ఆత్మీయ పోరాటంలోనైనా వాడు చెలవేయకుండా ప్రభా, దాడి చేయకుండా ప్రభా ప్రతినిత్యము నీ వాక్యముతోనైనా మా జీవితాన్ని మేము కట్టుకొని కృపను మాకు దయచేయండి. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. ఎక్కడ మోసపోకుండా ప్రభా, ఎక్కడ దుష్టుడి యొక్క కృతజ్ఞతలకినైనా మేము మోసపోకుండా ప్రభా, మా చేతుల్లో వాటి అబద్ధాలు మేము పట్టబడాలన్న ప్రభా జీవవాక్యంతో నువ్వు ఇచ్చిన రక్షణ కాపాడుకొని కృపను మాకు దయచేయండి ప్రభా. అవును ప్రభా, నీ ఎదుట మేము ఒకరోజు నిలబడాలి ప్రభా. నీ రాజ్యంలో చేరే వారిని మేము మమ్మల్ని తెలుసుకున్నాం ప్రభా. అటు తగిన జీవితాలు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ క్రిస్మస్ దినాన ప్రభా నీ శాంతిని, సమాధానం, రక్షణ, ఆనందము ప్రభా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో మీరు అనుగ్రహించండి. దుష్టుడనైనా చెలరేపుతున్న ప్రతి ఒక్క అల్చడినైనా మీరు అంచివేయండి ప్రభా. నీ శాంతి, నీ సమాధానం, నీ ప్రేమతోనైనా బిడ్డలనైనా ముందుకు కొనసాగే కృపను దయచేయండి. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. ఈ క్రిస్మస్ నుంచినైనా నీలోనైనా ఎదుగుతూ, నీ వాక్యంలో ఎదుగుతూ, వాక్యంలో వెలిగింపబడుతూ ప్రభా నీతోనే సమాధాన పడి ప్రభా ఒక నూతనమైన కోణంలో ప్రభా నేను వెంబడించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసి బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నాం. నిన్న వాక్యాన్ని ఎదుర్కొని ఫలింపజేద్దాం. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.